హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క వారం యొక్క వాక్య ధ్యానాన్ని ప్రారంభిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్య, ఈ గొప్ప కృప మాకు అనుగ్రహించి తండ్రి మరొక వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన సర్వశక్తిమంతుడా యేసయ్య, ఈ యొక్క వారం కూడా మాతో మాట్లాడడానికి సర్వోన్నతుడా యేసయ్య, నీ సన్నిధి మా మధ్య ఉన్నందుకు నీకు కోట్లాది వందనాలు ప్రభా. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో నీ సన్నిధిని, నీ వెలుగును ప్రభా వారు అనుభవించేటట్లుగా ప్రభా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని ఘనపరుచుకొని బలపరిచి సర్వశక్తిమంతుడా ప్రభా నువ్వే తోడుగా ఉండి నడిపించి నీ నామ మహిమార్థము కాచి కాపాడగలరని ప్రభా నీ కృపను అనుగ్రహించి నా యొక్క ఆలోచనలు కాదయ్యా, కేవలం నీ యొక్క ఆలోచనలతో నా యొక్క హృదయాన్ని నింపగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగాంశంగా 1 రాజులు రాసిన పత్రిక 18వ అధ్యాయము 24వ వచనం. 1 రాజులు 18వ అధ్యాయము 24వ వచనం. తరువాత మీరు మీ దేవతా పేరును బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? నీ యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? మనము ప్రార్థన అనే పదాన్ని మనం ఎంతగానో ఒక క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు ఏదో ఒక విషయంలో వింటూనే ఉంటామండి. ప్రార్థన, 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 కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన. ఆ ప్రార్థన అనే మాటను మనం వింటూనే ఉంటాం. కానీ మనలో చాలామంది ప్రార్థనని కొన్నిసార్లు మనం ఎలా చేస్తామంటే, ప్రార్థనని ఏదో నేను బయటకు వెళ్ళాలి కాబట్టి ప్రార్థన చేసుకొని వెళ్ళాలి, ఏదో నేను ప్రతిరోజు ఒక క్రైస్తవుడిగా ప్రార్థన చేయాలి కాబట్టి నేను ప్రార్థన చేయాలి, నేను సంఘానికి వెళ్తున్నాను ప్రార్థనలో పాల్గొనాలి కాబట్టి నేను ప్రార్థనలో ఉండాలి అని ఒక ఆచారంగా ఒక చెయ్యాలి కాబట్టి ఏదో చేస్తున్నాము అన్నట్లుగా మన యొక్క ప్రార్థనలు వెళ్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చదివిన వాక్యంలో 18వ అధ్యాయం 24వ వచనం, 1 రాజులు చదివిన వాక్యంలో అక్కడ ప్రవక్త అయిన ఏలియాకి ప్రార్థన యొక్క శక్తి తెలుసు కాబట్టి అక్కడ ఏమన్నారంటే, మీరు మీ దేవతలకి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామం బట్టి ప్రార్థన చేస్తాను. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. యెహోవా అగ్ని దిగి వచ్చి అప్పుడు ఏం జరిగిందండి, అక్కడున్న బలి పశువును, అక్కడున్న కట్టెలను, రాళ్లను అన్నిటిని దహించి వేసింది, నీళ్లను ఆరిపోయేటట్లుగా చేసింది కదండి. ఆ యొక్క ఏలియాకి ప్రార్థనా శక్తి తెలుసు కాబట్టి అక్కడున్న ఎంతోమంది దేవుణ్ణి తెలియని వాళ్ళు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎంతోమంది ఉన్నా కూడా నేనైతే దేవుడికి యెహోవా అయిన నామమున ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేసి దేవుడి యొక్క శక్తిని అనుభవించారు. అసలు మన యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో మనం తెలుసుకోవాలి కదండి. అసలు ప్రార్థన ఒక శక్తివంతమైంది అని మనం అనుకుంటాం, కానీ నేను చేసే ప్రార్థన కూడా ఒక శక్తివంతమైందా అని మనం ఈరోజు ఎలా తెలుసుకోమంటే, అసలు మనం చేసే ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందంటండి. అంతేకాదు మనం చేసే ప్రార్థన మనలో ధైర్యాన్ని, సమాధానాన్ని ఇస్తుందంట. అంతేకాదు మనము ఎలాగ ప్రార్థన చేయాలి, అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయాలి అంటే మనము ఎలాగ ప్రార్థన చేయాలో 3 విషయాల్లో మనం ఈరోజు నేర్చుకుందాం.
మన యొక్క వాక్య ప్రసంగ అంశం మీ యొక్క ప్రార్థన ఎంత శక్తివంతమైందో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు చేసే ప్రార్థన తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము మన యొక్క కుటుంబం గురించి, మన బిడ్డల గురించి, మన గురించి, మన యొక్క బంధువుల గురించి ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం కదండి. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన అనేది తరతరాలకు, నువ్వు కుటుంబం గురించి, ఈ తరం గురించి, ఇప్పుడు గురించి ప్రార్థన చేస్తున్నావేమో, కానీ ఆ ప్రార్థన అనేది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎస్తేరు మనం చూసినట్లయితే, ఎస్తేరు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ రాజైన అహష్వేరోషు అతను హామానుని హెచ్చించి, అధిపతులందరికంటే హామానుని హెచ్చించారు. అక్కడ సేవకులందరూ హామాను చూసినప్పుడు ఆయనకి మ్రొక్కుతూ ఉన్నారు. ఎందుకంటే రాజు తర్వాత అధికారిని హామాను చూసి అక్కడ ఉన్న ప్రజలందరూ ఆయనకు మొక్కుతూ ఉన్నారు. కానీ అక్కడ సేవకుల్లో, అక్కడ ఉన్న వారిలో మోర్దెకై మాత్రము ఆ యొక్క హామానుని మొక్కకుండా ఆ విధంగా ఉన్నారు. ఎన్నో రోజులు చెప్పి చూశారు, హామాను నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఆ యొక్క అధిపతుల కంటే దేవుడు హెచ్చుగా హామాను ఉంచాడు, మనం ఆయనకు మొక్కాలని చెప్పినప్పుడు హామాను ఈ విధంగా అంటాడండి. ఏమంటాడంటే, నేను యూదుడిని గనుక ఆ పని చెయ్యజాలను, నేను యూదుడిని కాబట్టి నేను ఆ పని చెయ్యజాలను అన్నప్పుడు ఈ మాట హామాను విని ఏమంటాడు తెలుసా? హామాన్ని చంపడం, నేను ఒక అధికారంలో ఉన్నాను, హామాన్ని చంపడం చాలా స్వల్పమైన విషయం. కానీ నేను ఎవరైతే ఆ యొక్క హామాను యొక్క వంశస్థులు ఎవరైతే ఉన్నారో యూదులందరినీ, స్త్రీలనే కానీ, వృద్ధులనే కానీ, యవనస్తులనే కానీ, పిల్లల్నే కానీ, ప్రతి ఒక్కరిని ఒక్క రోజులో నేను హతము చేస్తానని చెప్పి అహష్వేరోషు రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని తీసుకొని వస్తారండి. ఒక శాసనాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ శాసనం గురించి తెలియజేసిన తర్వాత హామాను మొర్దెకై ఈ యొక్క విషయాన్ని ఎస్తేరుకు చెప్పినప్పుడు ఎస్తేరు ఏం చేస్తుందో తెలుసండి? 3 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తుంది. తన ఒక రాణి ఆ యొక్క స్థానంలోనే ఉంది, కానీ రాజుని ఎదుర్కోవాలంటే తన శక్తి చాలదు, తనకి ధైర్యం చాలదు. కాబట్టి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన తరువాత ఆ యొక్క రాజు దగ్గరకు వెళ్ళింది. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఏం జరిగిందండి? తర్వాత దేవుడే ఆ విషయంలో జోక్యం చేసుకొని ఏం జరిగింది? ఆ యొక్క రాజుకు నిద్ర పట్టకుండా మొర్దెకై ఆ యొక్క రాజుకు చేసిన ఒక గొప్ప కార్యాన్ని దేవుడు ఆ రోజు జ్ఞాపకం చేసి మొర్దెకైని హెచ్చించారు. అంతేకాదండి, మన యొక్క వాక్యాన్ని చదువుదాం. 8వ అధ్యాయము 7-8 వచనాలు మనం చూద్దామండి. రాజైన అహష్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు యూదుడైన మొర్దెకైకి ఈలాగు సెలవిచ్చెను, హామాను ఇంటిని ఎస్తేరుకిచ్చి ఉన్నాను. అతడు యూదులను హతము చేయుటకు ప్రయత్నించినందున అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడును. అతడు ప్రయత్నించాడు యూదులందరినీ నాశనం చేస్తానని, కానీ అతడు ఉరికొయ్య మీద ఉరి తీయబడతాడు. అంతేకాదు, ఒక్కసారి 8వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరంతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైన నా పేరిట యూదుల పక్షంగా తాకీదు రాయించి రాజు ఉంగరంతో దాన్ని ముద్రించడి. ఏ మానవుడు మార్చలేడు, కానీ మళ్ళీ యూదుల పక్షంగా రాయించండి అని చెప్పినప్పుడు ఆ విధంగా జరిగింది. ఇప్పటికీ కూడా అండి ఇశ్రాయేలు దేశంలో ఈ యొక్క కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఏ విధంగా అయితే ఎస్తేరు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల యూదులందరూ ఇంకా భూమి మీద ఉన్నారు, ఇప్పటికీ కూడా వారు ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పూరీము పండుగను ఆచరిస్తారండి. చూసారా, ఆ యొక్క ఎన్నో సంవత్సరాల క్రితం ఎస్తేరు 3 రోజుల ప్రార్థన చేసి వాళ్ళ జనులందరి కోసం 3 రోజులు ప్రార్థన చేసింది. ఆ జనులందరూ, ఆ వంశస్థులందరూ, యూదా వంశస్థులందరూ ఈ భూమి మీద ఉండడానికి కారణమైంది ఆ 3 రోజులు చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలో శక్తిని పొందుకొని రాజు ఎదుట తన యొక్క సమస్యను పెట్టినప్పుడు ఏ విధంగా అయితే మరలా యూదుల పక్షంగా ఆ యొక్క శాసనం వచ్చిందో,
తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉందండి ఎస్తేరు చేసిన ప్రార్థన. ఎస్తేరు 3 రోజులు ఆ యొక్క కాలంలో చేయకపోతే ఇప్పటికి యూదులు అనేవారు భూమి మీద ఉండేవారు కాదు. అటువంటిది రాజు యొక్క శాసనం. ఏ మనుష్యుడు మార్చజాలడు అని బైబిల్లో ఉంది. అది ఆ యొక్క రాజాజ్ఞకు అంత విలువ ఉంటుంది. కానీ తను ప్రార్థన చేసింది తన జనుల కోసం, స్వజనుల కోసం. అయ్యో ప్రతి ఒక్కరూ అంతరించిపోవాలి, ప్రతి ఒక్కరు ఒక్క రోజులోనే హతమైపోవాలని రాజు శాసనం తెచ్చిన నేను ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది కాబట్టి, దేవుడి దగ్గర మొరపెట్టింది కాబట్టి రాజు శాసనమే మార్చబడిందండి. ఇప్పటికీ కూడా యూదులు భూమి మీద ఉన్నారంటే అప్పుడు ఎస్తేరు చేసిన ప్రార్థన ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ దేశంలో పూరీము పండగను ఆచరిస్తారు. ఈ విధంగా దేవుడు మమ్మల్ని కాపాడాడు. ఎప్పుడో మేమందరం నాశనం పోవాల్సింది, అందరం ఎప్పుడో ఒక్క రోజులోనే మా వంశస్థులంతా పిల్లలు, యూదులు, పిల్లలు, వృద్ధులు, యవ్వనస్తులు అందరూ కూడా నాశనం అవ్వాలి, అందరూ కూడా చనిపోవాలి. ఆ రాజు ఆజ్ఞ అటువంటిది. కానీ మా దేవుడు మమ్మల్ని నిలబెట్టాడని తన యొక్క ప్రార్థన ఒక తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉందండి. నువ్వు కూడా ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నావేమో, నీ యొక్క గృహంలో నీ జనుల కోసం, నీ వీధిలో వాళ్ళ కోసం ఎవరి గురించైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన అనేది వ్యర్థం కాదు. ఈ ప్రార్థన నువ్వు చేస్తున్నప్పుడు నిజంగా ఎస్తేరుకి తెలియదు ఇప్పటికీ కూడా ఆచరిస్తారని, కానీ ఆవిడ నిలబడింది ఆ ప్రార్థన ఇప్పటికీ తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంది. నువ్వు చేస్తున్న ప్రార్థన తరతరాలు, కుటుంబాలు దేవుని యొక్క నీడలో, కాపుదలలో, ఆయన రక్షణలో, ఆ యొక్క పరలోకాన్ని అనుభవించే స్థితిలో వారు ఉంటారేమో. నీ ప్రార్థన అంత శక్తివంతమైందని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. నువ్వు చేసి ప్రార్థన చేసి విసిగిపోయావేమో, వారిలో మార్పు కలగట్లేదు, వారిలో ఇలానే ఉంది అని. కానీ ప్రార్థనలో శక్తి ఉంది కాబట్టి ఆ కార్యాన్ని నువ్వు చూసినా చూడకపోయినా ప్రార్థన చేయి. దేవుడు నీ ప్రార్థనకి మర్చిపోడు. ఒక ప్రార్థనకి ఏదైనా మనం ఒక వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక వస్తువు కొనుక్కున్నా, బట్టలు కొనుక్కున్నా, కొన్ని రోజులకి ఆ బట్టలు చిరిగిపోతాయి, కొన్ని రోజులకి ఆ వస్తువు పనికి రాకుండా పోతుంది. కానీ మన యొక్క ప్రార్థనకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉండదంటండి. అయ్యో ఇప్పటి వరకు ఈ ప్రార్థన నెరవేరుతుంది, ఇప్పటి వరకు ఈ ప్రార్థన జరుగుతుంది, ఇప్పటి వరకు ప్రార్థిస్తేనే ఈ ప్రార్థన నెరవేరగలుగుతుంది అని ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదంట. నువ్వు ప్రార్థన చెయ్యి, తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆ ప్రార్థనలో నీ యొక్క నా యొక్క ప్రార్థనలో దేవుడు అంత శక్తిని ఉంచారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, నీ ప్రార్థనలో ఎంత శక్తి ఉందో తెలుసా? మొట్టమొదటిగా నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా నీ ప్రార్థనలో నీకు తెలియని ధైర్యం, సమాధానం కలుగుతుంది. నీ ప్రార్థనలో నీకు తెలియని ధైర్యం, సమాధానం కలుగుతుంది. మనం ఎన్నో విషయాలలో ఈ లోకంలో మన సమస్యలను ప్రతిరోజు మన జీవితంలో వెళ్తూ ఉండగా, కొనసాగిస్తూ ఉండగా, సాగిపోతూ ఉండగా ఎన్నో విషయాలు అధైర్యపడుతూ ఉంటాం, ఎన్నో విషయాల్లో సమాధానాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? ఈరోజు మనతో దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు నిజంగా నీ ప్రార్థనలో శక్తి ఉందని గ్రహించి ప్రార్థన చేయగలిగితే నీకు దేవుడు ధైర్యాన్ని, ఆయన యొక్క సమాధానాన్ని నీలో ఉంచుతానని దేవుడు చెప్తున్నారు. ఆదికాండము 32వ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ యాకోబు గురించి ప్రస్తావించబడింది. అప్పటికి ఆ యొక్క అధ్యాయంలో యాకోబు యొక్క స్థితి ఏమిటంటే, 20 సంవత్సరాలు అన్నని మోసం చేసి, నాన్నవారు ఉన్నా కూడా, అక్కడ తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, సహోదరుడు ఉన్నారు, నాన్నవారు ఉన్నా కూడా 20 సంవత్సరాలు ఒక మామయ్య దగ్గర ఒక సేవకుడిగా పనిచేశాడు. 20 సంవత్సరాలు 10 సార్లు అతని జీతం మార్చబడింది. ఆ 32వ అధ్యాయంలో అతడు అక్కడి నుంచి బయలుదేరి ఎలా అయినా నేను మా అన్నయ్యని కలుసుకోవాలి, కానీ తన యొక్క కుమారులను, తన యొక్క భార్యలను, తన యొక్క సంపదను అంతటిని తీసుకొని బయలుదేరడం ప్రారంభించాడు. ఆ బయలుదేరిన తర్వాత ఏం జరిగిందంటే అండి, ఆ యొక్క గుంపుల్ని 2 భాగాలుగా చేసి వారందరినీ పంపించేశారు. పంపించిన తర్వాత ఒక్కడే మిగిలిపోయాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయి దేవుడితో ఆ రాత్రి పెనుగులాడుతున్నాడు. అంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటున్నాడు అంటే, నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను పోనీయను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను విడిచిపెట్టను. పెనుగులాడుతున్నాడు. అతనిలో ఎంతో భయము.
తన యొక్క అన్నయ్య యొక్క జ్యేష్ఠత్వాన్ని నేను మోసగించి నేను తీసుకున్నానే, అన్నయ్య ఎక్కడ చంపివేస్తాడో అని పారిపోయి ఈ యొక్క హారాను దేశానికి వచ్చానే అని తనకి ఎంతగానో తెలియని భయము, సమాధానం లేని స్థితి. నాకు తెలిసి ఆ 20 సంవత్సరాల్లో ఎప్పుడు గుర్తొచ్చినా చాలా భయం వేసి ఉంటుందండి యాకోబుకి. వారు అన్నయ్య గురించి ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా, అయ్యో ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా చాలా భయం వేసి ఉంటుంది. ఎంతో సమాధానం లేకుండా గడిపుంటాడు. కన్నీళ్ళే ఇంకా, అయ్యో ఏమవుతుంది, వణికిపోయే స్థితిలో ఉన్నాడేమో. కానీ ఆ విధంగా పెనుగులాడిన తర్వాత తెల్లవారిన తర్వాత యాకోబు అతని యొక్క ఏసావు రావడం చూశాడు. అతని యొక్క సహోదరుడు అన్న అయిన ఏసావు రావడం చూసినప్పుడు అతని దగ్గరకు వెళ్తూనే 7 సార్లు యాకోబు ధైర్యం వచ్చింది, సమాధానం వచ్చింది. 7 సార్లు యాకోబు అతనికి నమస్కరించారు. వెంటనే ఏసావు మానవ హృదయాన్ని దేవుడు మార్చేసి ఏం చేశారో తెలుసా అండి? వెంటనే తమ్ముడిని కౌగలించుకొని ఇద్దరు ఎలుగెత్తి ఏడ్చారని ఉంది. కానీ యాకోబు ఒక మాట అంటాడండి, ఒక వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద ఉన్నది. దేవుని ముఖం చూసినట్లు నేను నీ ముఖం చూసా. దేవుళ్ళో ఎంత సమాధానం ఉందో, ఎంత ధైర్యం ఉందో, ఎంత క్షమాపణ ఉందో ఆ ముఖము నేను నీ ముఖము నుండి చూశాను. కాబట్టి నీ కటాక్షం నా మీద ఉంది. 20 సంవత్సరాల నుంచి ఆ యొక్క రాత్రి పెనుగులాడకపోతే, 20 సంవత్సరాల నుంచి పడుతున్న భయాన్ని, 20 సంవత్సరాల నుంచి అసమాధానంతో ఉన్న స్థితి ఆ రాత్రితో పోయి నీ ముఖం, దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము ఉందని ఏసావుతో చెప్పి వారిద్దరూ కలిసిపోయారు. చూసారండి, ప్రార్థనలో ఎంత శక్తి ఉందో. మనం ఎన్నో విషయాల్లో భయపడుతూ ఉంటాం కదా. యాకోబు కూడా 20 సంవత్సరాల నుంచి భయపడతా ఉన్నాడండి. 20 సంవత్సరాల నుంచి అయ్యో ఏం జరుగుతుంది, నేను అక్కడికి వెళ్ళగలనా, నేను మరలా మా యొక్క సహోదరుని చూడగలనా, మా యొక్క సహోదరుడిని చూడగలనా, నా యొక్క దేశంలో నా యొక్క బంధువుల దగ్గర నేను నివసించగలనా అని ప్రతిసారి తనకు తాను ప్రశ్నించుకున్నాడేమో. కానీ ఆ రాత్రి దేవుడితో పెనుగులాడడం వల్ల ఆ యొక్క స్థలమునికి దేవుడిని నేను ముఖాముఖిగా చూశానని పెనుయేలు అని ఆ యొక్క స్థలానికి పేరు పెట్టాడు. తరువాత దేవుని ముఖం చూసినట్లు నీ ముఖం ఉందని ఆ యొక్క అన్నయ్యతో అన్నారు. చూసారండి, తను ప్రార్థించడం వల్ల, దేవుడి శక్తిని ఆయన పొందుకోవడం వల్ల, దేవుడి యొక్క ధైర్యము, ఆయన యొక్క సమాధానం ఆయనలో ఉంది. కాబట్టి 20 సంవత్సరాలుగా లేని ధైర్యము, 20 సంవత్సరాలుగా పొందుకోలేని సమాధానము తను పొందుకొని ఏసావును ఎదుర్కోవడానికి ఆ ధైర్యము, సమాధానం ఉపయోగపడిందండి. చూసారండి, మన యొక్క ప్రార్థనలో దేవుడు ఇంత గొప్ప శక్తిని ఉంచారు. ఏ విషయం మీద నువ్వు అధైర్యపడుతున్నావు, ఏ విషయం గురించి సమాధానం లేకుండా ఉన్నావు, నిజంగా నువ్వు ప్రార్థన చేయగలిగితే, నిజంగా ప్రభా నాకు ధైర్యం సరిపోవట్లేదయ్యా, సమాధానం కుదరట్లేదు ప్రభా అని నువ్వు మోకరించి దేవుణ్ణి అడగగలిగితే నీలో ధైర్యము, సమాధానము దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తారు. మన యొక్క వాక్య ప్రసంగాంశం, నీ యొక్క ప్రార్థనలో ఎంత శక్తి ఉందో నీకు తెలుసా? నీ యొక్క ప్రార్థన, మొట్టమొదటిగా నీ యొక్క ప్రార్థన తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది. రెండవదిగా నీవు చేసే ప్రార్థనే నీలో ధైర్యాన్ని, నీలో సమాధానాన్ని అనుగ్రహిస్తుంది. మూడవదిగా మనము ఈ ధైర్యము, సమాధానము తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? మూడవదిగా మనము ఏ విధంగా ప్రార్థన చేయాలి? ఒక మనిషికి ప్రతిరోజు ఈ టైంకి నిద్ర లేవాలి, ఈ టైంకి జాబ్కి వెళ్ళాలి, ఈ టైంకి ఈ పని చేయాలి, ఈ టైంకి ఇక్కడ ఉండాలి, కొంత సమయం కుటుంబంతో గడుపుతాం, కొంత సమయం ఆఫీస్లో ఉంటుంది, కొంత సమయం, ఆ విధంగా ప్రతి దానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం అనేది ఉంటుందండి, ఒక్కొక్క సమయం అనేది ఉంటుంది. కానీ క్రైస్తవుడిగా నీకు నాకు ప్రార్థన చేయడానికి కూడా ఒక సమయం అనేది 24 గంటల్లో ఒక కొంత సమయం అనేది ఉండాలండి. క్రైస్తవునిగా 24 గంటల్లో కొంత సమయం ప్రార్థన చేసుకోవడానికి ఉండాలి. లేకపోతే అది క్రైస్తత్వం కాదు. మనం ఇంకా ఆత్మీయంగా చచ్చిపోయిన స్థితిలో ఉంటాం. కానీ మనకు ఎన్నో పనులు ఉన్నప్పుడు ఏం చేస్తామండి, మొట్టమొదటిగా మనం పోస్ట్ పోన్ చేసేది, పక్కన పెట్టేసేది, వద్దులే తర్వాత చేసుకోవచ్చులే అని మనం అనుకునేది ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యాన్ని చదవడం. ఆ రెండింటిని పక్కన పెట్టి మనకి ఎంత పనులున్నా వాటి మీదే చూంటాం, కానీ ఈ రెండింటిని పక్కన పెట్టేస్తాం. నేను ఒక చిన్న సాక్ష్యాన్ని చదివానండి, నాకు చాలా ఎంతంటే ఇలా ఉండాలా అనిపించింది. ఏంటి అంటే,
చార్లెస్ స్పర్జన్ గారు లండన్లో బహుబలంగా వాడబడిన గొప్ప దైవజనులు. ఆ గొప్ప దైవజనులు ఒకసారి తన యొక్క గృహంలో ఆ యొక్క లండన్ వీధుల్లో, ఆ విక్టోరియా మహారాణి లండన్ వీధుల్లో వెళ్తా ఉన్నప్పుడు ఆమె ఆ యొక్క చార్లెస్ స్పర్జన్ గారి యొక్క గృహాన్ని దగ్గరకు వచ్చి ఆగిపోయి వారి యొక్క సర్వెంట్స్ని, వారి యొక్క సేవకుల్ని పంపి చార్లెస్ స్పర్జన్ గారిని బయటికి రమ్మని పిలిచిందంట. పిలిచినప్పుడు అప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు ఏం చేస్తున్నారో తెలుసా? స్పర్జన్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సేవకుల వైపు చూసి ఏమన్నారంటే, మా మహారాణి గారు పిలుస్తున్నారు పాస్టర్ గారు అని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు, ఆ స్పర్జన్ గారు వాళ్ళ వైపు చూసి ఏమన్నారంటే, నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని మీ మహారాణితో చెప్పండి అని చెప్పాడంట. నేను రాజుల రాజుతో మాట్లాడుతున్నానని మీ మహారాణితో అని చెప్పండి అని చెప్పినప్పుడు సేవకుడు అదే విధంగా వెళ్ళి ఆ యొక్క విక్టోరియా మహారాణి, ఆ యొక్క లండన్కి ఆ యొక్క మన భాషలో చెప్పాలంటే ఒక ప్రధాని, ఆ యొక్క పొజిషన్లో ఉన్న ఆవిడకి ఆ మాట చెప్పినప్పుడు ఆవిడ వెంటనే వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే పేపర్లో ఈ విధంగా వచ్చింది. ఏ విధంగా వచ్చి ఉంటుందండి? విక్టోరియా మహారాణి మాట వినని పాస్టర్ గారు అని వచ్చింది అనుకుంటున్నారా? ఆవిడ ఏమనిందంటే, ఇటు మన యొక్క మహాపట్టణంలో, మన యొక్క దేశంలో, మన యొక్క లండన్ దేశంలో ఇటువంటి గొప్ప దైవజనులు, దేవునికి విలువిచ్చి గొప్ప దైవజనులు ఉండబట్టే మనల్ని ప్రపంచమంతా గ్రేట్ బ్రిటన్ అని పొగుడుతూ ఉంది అని ఆవిడ టైటిల్తో ఈ యొక్క సన్నివేశాన్ని, ఈ యొక్క సిచ్యువేషన్ అంతా రాసిందంట. చూసారా అండి? మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? టైం చూస్తూ ఉంటాం, లేకపోతే ఎవరన్నా వాట్సాప్లో మెసేజెస్ చేస్తే చూస్తూ ఉంటాం. అప్పుడే తెలిసిపోతుందండి నువ్వు దేవుడికి ఎంత విలువిస్తున్నావో. నీకు కొంత సమయం దేవుడు ఇచ్చాడు, ఒక 40 మినిట్స్, ఒక 1 అవర్ దేవుడితో స్పెండ్ చేస్తున్నావా? ఫోన్ని పక్కన పెట్టు, నీ యొక్క పనుల్ని పక్కన పెట్టు. నేను దేవుడితో మాట్లాడాలి. ఎలా ఉండాలి అంటే మనం తెలుసా అండి, ఎలా అయితే ఒక్కరోజు ఆహారంలో 3 పూటలో 4 పూటలో ఒక్క పూట మనం ఆహారం తీసుకోపోతే ఎంతగా నీరస పడిపోతామో, మనం ఒక్కరోజు నేను దేవుడితో గడపకపోతే నేను ఎలాగా అన్న దాహంతో, అన్న ఆశతో మనం ఉండి ప్రార్థన చేయాలండి. అన్న ఆశ మనలో కలగాలి. ప్రభా, నాకు ఈ యొక్క 1/2 అవర్ దొరికిందా, ఈ యొక్క 30 మినిట్స్ దొరికింది, 40 మినిట్స్, 1 అవర్ నేను నీతో స్పెండ్ చేస్తాను. నా మొబైల్ కాదు, నా మాటలు కాదు, నా యొక్క పనులు కాదు, అవన్నీ పక్కన పెట్టి హృదయపూర్వకంగా నిన్ను సేవిస్తానో, హృదయపూర్వకంగా నేను నీతో మాట్లాడతాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థనకు విలువిస్తూ నువ్వు ఆ విధంగా నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటావో, ఎస్తేరు చేసిన ప్రార్థన లాగా నీ ప్రార్థన శక్తివంతం అవుతుంది. ఎలా అయితే యాకోబు ఆ దేవుడితో రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసిన విధంగా, ఆ విధంగా నీ యొక్క ప్రార్థన శక్తివంతంగా మారుతుంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎన్నాళ్ళైంది దేవుడి సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి, ఎన్నాళ్ళైంది దేవుణ్ణి అడిగి ప్రభువా అని దేవుడి యొక్క ఆయన ఇచ్చే ధైర్యాన్ని, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకొని ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలైపోయింది? ఒక్కసారి ఆలోచించుకో. ఎక్కడ మనం సంపాదించుకోలేమండి ఆయన ధైర్యాన్ని, ఎక్కడ సంపాదించుకోలేమండి సమాధానాన్ని. దేవుడి సన్నిధిలో మాత్రమే ఆయన యొక్క ఇచ్చే ధైర్యాన్ని, సమాధానాన్ని సంపాదించుకోగలం. ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది తెలుసా? ఆ శక్తిని నువ్వు ఆశ్రయించకుండా ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని నెలలు అయిపోయింది, ఎన్ని రోజులు అయిపోయింది. అందుకు కాదా ఈ తెలియని భయము, అందుకు కాదా ఈ తెలియని సమాధానము, అందుకు కాదా ఈ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి, అందుకు కాదా నీ కుటుంబంలో కన్నీరు, అందుకు కాదా నువ్వు ఈ సమస్యను ఎదుర్కోవడం? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఎన్ని రోజులు అయిపోయింది నువ్వు హృదయపూర్వకంగా దేవుడికి సమయాన్ని ఇచ్చి, నీ జాబు, నీ అన్ని సమస్తం దేవుడే ఇచ్చారు, అవన్నీ చేయాలి. కానీ నేను నా యొక్క దేవుడికి కూడా విలువ ఇవ్వాలి, దేవుడితో మాట్లాడాలని ఆ 1 అవర్, ఆ 1/2 అవర్, 30 మినిట్స్, 40 మినిట్స్ ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు ఆయనకు విలువిస్తావో, దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నీ ప్రార్థన శక్తివంతం అవుతుంది. నీ ప్రార్థనలో శక్తి ఉందని నువ్వే గ్రహించి ప్రార్థన లేని రోజును నీ జీవితంలో ఉండకుండా చూసుకుంటావు. అంత జాగ్రత్త పడతావు. నీ ప్రార్థన లేని జీవితాన్ని నీ హృదయంలో, నీ జీవితంలో ఉండకుండా చూసుకుంటావు. అంత జాగ్రత్త పడతావు. గ్రహించండి, మన యొక్క ప్రార్థనలో ఎంతో 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 శక్తిని దేవుడు దాచించాడు. కానీ మనం ఆ శక్తిని ఆశ్రయించకుండా, ఆ శక్తిని పక్కన పెట్టే ఒక భయంకరమైన ఆత్మీయ స్థితిలో మనం ఉన్నాం.
భయంకరమైన స్థితిలో, అటువంటి భయంకరంగా ఆత్మీయ స్థితిలో దిగజారిపోయిన స్థితిలో నువ్వు నేను ఉన్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. నీ ప్రార్థనలో శక్తి ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక్కసారి ప్రభా నా ప్రార్థనలో శక్తి ఉందని చెప్పావు ప్రభా. ఈ రోజు నుంచి ఎలా అయితే చార్లెస్ స్పర్జన్ గారు, ఆ గొప్ప దైవజనుడు, ఆ యొక్క విక్టోరియా మహారాణి తన ఇంటికి వచ్చినా కూడా మనం ఒక ఫోన్ కాల్ వస్తే అబ్బో ఎవరు చేశారో అని వెంటనే ఫోన్ కాల్ ఎత్తేస్తాం, పక్కన పెట్టేస్తాం ప్రార్థన. వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడడానికి మన హృదయం ఇష్టపడుతుంది, కానీ మోకరించి ప్రార్థనలో ఉండడానికి, ప్రార్థన చేయగానే ఎంతైందో టైం, ఎంత అయిపోయిందో, ఏం చేస్తున్నాము, ఇది కాదండి. నువ్వు నిజంగా దేవుడితో గడిపితే గంటలు గంటలు గడపాలనిపిస్తుంది. నిజంగా దేవుడితో ప్రభా అని ఇంకా ఆయన దగ్గర శక్తిని, సమాధానాన్ని పొందుకున్నంతసేపు నీకు ప్రార్థన భారంగానే ఉంటుంది. కానీ ఆయన శక్తిని, ఆయన ధైర్యాన్ని, ఆయన సమాధానాన్ని నువ్వు ఎప్పుడైతే పొందుకుంటావో ఒక గంట కూడా ఒక 5 నిమిషాల్లాగా నీకు అయిపోతుందండి. అటువంటి ఆత్మీయ స్థితిలో, అటువంటి ప్రార్థన ఆత్మతో, ప్రార్థనలో శక్తి ఉందని నమ్మే ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండాలని మన ప్రభువు కోరుకుంటున్నాడు. మరలా మొదలు పెడదామా మన యొక్క ప్రార్థన జీవితాన్ని? మరలా ప్రభా నేను ఇప్పటి వరకు ఎంతగానో ప్రార్థన చేశానయ్యా, కానీ ఏంటో తెలీదు, కానీ ఇప్పుడు మరలా నాకు అటువంటి ప్రార్థనాత్మతో నింపయ్యా, అటువంటి జ్ఞానంతో నాకు సహాయం దయచేయ్యా. ప్రతిరోజు మోకరించి కొంత సమయం నీకు ప్రార్థన చేసే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించు ప్రభా అని నువ్వు ఇప్పుడైనా దేవుడి వైపు తిరిగి అడుగుతావా? ఇప్పుడైనా ఎస్తేరులాగా నా ప్రజలు నశించిపోయినా పర్వాలేదులే, నేను రాజగృహంలో ఉన్నానులే, నేను సేఫ్గా ఉన్నానులే అనుకోలేదు ఎస్తేరు. ప్రార్థన చేసింది తరతరాలు. ఇప్పటికీ కూడా యూదులు ఆ పండుగను ఆచరించే ఎస్తేరు ద్వారా ఆ యొక్క పండుగ వచ్చిందండి. అక్కడ ఆ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8, 9 అధ్యాయంలో పూరిము పండుగను ఆచరించాలని దేవుడు ఆజ్ఞాపిస్తారు. అక్కడ చూశారు కదండి. నీ ప్రార్థన ఎంత శక్తివంతమైందో నువ్వు తెలుసుకో. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవా యేసయ్యా, నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి, ఈ విధంగా నీ సన్నిధిలో ప్రభా మేముండే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా, ఆశ్చర్యకరుడ, ఎవరైతే ప్రభా ప్రార్థనా జీవితాన్ని ప్రభా నిర్లక్ష్యం చేసి ఇంకా లోకం వైపు ప్రభా యేసయ్యా పనుల వైపు, జాబుల వైపు చూస్తూ ఉన్నారు, అవన్నీ నువ్వే కదయ్యా ఇచ్చింది. నీతో గడపడానికి మాకు సమయం లేకపోతుందయ్యా. అవన్నీ ఇచ్చిన నిన్ను స్తుతించడానికి మాకు సమయం లేకపోతుంది ప్రభా. ఈరోజు మాకు జ్ఞాపకం చేసావు ప్రభా, ప్రార్థనలో శక్తి ఉందని మాకు తెలియచేసావయ్యా. ఆశ్చర్యకరుడ, ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కన్నీటితో నీ పాదాలు పట్టుకొని ప్రభా గోజాడే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆత్మీయ ఆశీర్వాదాలతో ఈ లోక ఆశీర్వాదాలు నీ దగ్గర మాత్రమే మేము పొందుకోగలమన్న గొప్ప జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి దేవా. అటువంటి ఆత్మీయ స్థితిని మాకు అనుగ్రహించండి. ఎవరైతే ప్రార్థన లేని జీవితాల ద్వారా ఎన్నో సమస్యలు, బాధలు, కన్నీరుతో ఉన్నారో వారు మరలా తిరిగి వారి మోకాలు నీ సన్నిధిలో వంగాలి ప్రభా. సహాయంతో నింపండి. నీ నామాన్ని ఘనపరుచుకొనండి, బలపరచండి, శక్తితో నింపండి. నువ్వే తోడేయండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, నీ యొక్క ప్రార్థనలో, నా యొక్క ప్రార్థనలో ఎంత శక్తిని దేవుడు దాచి ఉంచారో, ఆ శక్తి నీ దగ్గరే పెట్టుకొని ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలను బాధపడుతున్నావేమో, ఆ శక్తిని పొందుకోవడానికి ఈ రోజు నుంచి ఆయనకు కొంత సమయాన్ని ఇవ్వు. కొంత సమయం దేవుడితో గడుపు. ఏది కూడా నీ ఫోన్ కానీ, నీ యొక్క మాటలు కానీ, నీ యొక్క ఆలోచనలు కానీ ఏది కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా చూసుకొని, ఆ క్రైస్తవునిగా నేను చేయాలి, నేను ప్రార్థన శక్తిని నా జీవితంలో అనుభవించాలని ఒక రోషంతో ఈ రోజు నుంచి నీ ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించు. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో నీకు అనుగ్రహిస్తాడు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారని తెలియజేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి, నా గురించి ప్రార్థన చేయండి. గొప్ప ప్రార్థనా వీరులుగా మనలను, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు అటువంటి ఆత్మతో నింపును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈసేనాశ్రయము, ఈసేనాధారము.
జయ